బలంగా బండరాయిలాగా చిన్న సైజు గున్న ఏనుగులా ఉన్న భార్యకు ఆమె భర్త సరిపోలేదని ప్రియుడితో మస్తు మజా చేసింది. భార్య జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి అతని భార్య చంపేసింది. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకొస్తున్నాయి. బలమైన భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడ్డంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్యకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా గుండ్రాయిలాగా సైలెంట్గా ఉందని పోలీసులంటున్నారు. కిలాడి భార్య క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యుల మతిపోయింది. సోషల్ మీడియాలో 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేస్తున్న కిలాడి భార్య జైలు పాలైంది. హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ అరెస్టు కావడంతో ఆమెతో ఆహా ఓహో అంటూ ఇంతకాలం ఎంజాయ్ చేసిన బాయ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మాయమైపోతున్నారని సమాచారం. తమిళనాడులోని సేలంలోని అమ్మాపేట మార్కెట్ వీధిలో ప్రభుదేవ అలియాస్ ప్రభు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శాలిని అనే యువతితో ప్రభు వివాహం జరిగింది. తనకంటే వయసులో చాలా సంవత్సరాలు పెద్దవాడైన ప్రభును పెళ్లి చేసుకోవడం శాలినికి ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో పెళ్లి చేసుకున్న శాలిని ఆమె భర్త ప్రభుతో కాపురం చేస్తోంది. భర్త ప్రభుతో ఆమె భార్య శాలిని ఇష్టం ఉండి లేనట్లు కాపురం చేస్తోంది. వీరికి 1.5 సంవత్సరం వయసున్న పాప ఉంది. సేలంలోని మార్కెట్ వీధిలో ప్రభు సొంతంగా అరటిపండ్లు హోల్సేల్ మండీ నిర్వహిస్తున్నాడు. ప్రభు అతని భార్య శాలిని కోసం మంచి స్మార్ట్ ఫోన్ ఒకటి తీసిచ్చాడు. స్మార్ట్ ఫోన్లో నిత్యం సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న శాలిని చాలా మందితో టచ్లో ఉంది. ఇదే సమయంలో సెల్వరాజ్ అనే యువకుడు శాలినికి పరిచయమయ్యాడు. కొంతకాలం శాలిని, సెల్వరాజ్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు. తరువాత శాలిని, సెల్వరాజ్ వ్యవహారం కాస్త వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. సోషల్ మీడియా ఫ్రెండ్స్ సెల్వరాజ్తో ప్రభు భార్య శాలిని అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ప్రభు బయటకు వెళ్లి అరటికాయల మండీలో వ్యాపారం చేస్తున్నాడు. ప్రియుడు సెల్వరాజును ఇంటికి పిలిపించుకుంటున్న శాలిని అతనితో మస్తు మజా చేస్తోంది. ప్రియుడు సెల్వరాజ్ డైరెక్ట్ డీల్ పెట్టుకుని శాలిని ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇద్దరూ మస్తు మజా చేస్తున్నారు. శాలిని మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రియుడు సెల్వరాజ్తో వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రతినిత్యం తన భార్య శాలిని సోషల్ మీడియాలో కాలం గడుపుతోందని తెలుసుకున్న భర్త ప్రభు రగిలిపోయాడు. బెడ్రూంలో తాను పక్కన ఉన్నా పట్టించుకోకుండా తన భార్య శాలిని ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తోందని ప్రభు ఆరా తీశాడు. నిత్యం తన భార్య శాలిని మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త ప్రభు ఆమె దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లాగేసుకున్నాడు. ప్రియురాలు శాలిని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మాయం కావడంతో ఆమె ప్రియుడు సెల్వరాజ్తో మాట్లాడలేక, చాటింగ్ చేయలేక ఇబ్బంది పడింది. ప్రియుడు సెల్వరాజ్ మరో ఫోన్ తీసివ్వడంతో భర్త ప్రభు బయటకు వెళ్లిన తరువాత సీక్రెట్ ఫోన్తో శాలిని ఆమె ప్రియుడితో మాట్లాడుతూ ఇంతకాలం గడిపింది. అయితే భార్య శాలిని వ్యవహారం ఆమె భర్త ప్రభు దగ్గర చాలా కాలం దాగలేకపోయింది. ఇటీవల బెడ్రూంలో ప్రియుడు సెల్వరాజ్తో జల్సా చేస్తున్న సమయంలో శాలిని ఆమె భర్త ప్రభుకు రెడీ హ్యాండెడ్గా చిక్కిపోయింది. బండరాయి లాంటి భార్యను పట్టుకుని చితకబాదేసిన ప్రభు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు. తన భర్త ప్రభు బతికుంటే ప్రియుడు సెల్వరాజ్తో ఎంజాయ్ చేయలేనని భార్య శాలిని తెలుసుకుంది. అర్ధరాత్రి ప్రభు మద్యం సేవించి నిద్రపోతున్న సమయంలో శాలిని ఆమె ప్రియుడు సెల్వరాజును ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు సెల్వరాజ్తో కలిసి భర్త ప్రభువును కత్తులతో పొడిచి చంపేసిన శాలిని గంట తర్వాత పోలీసులకు 108 అంబులెన్స్కు ఫోన్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దూరి తన భర్తను చంపేశారని ప్రభు భార్య శాలిని నాటకాలు వేసింది. ప్రభును అతని భార్య శాలిని చంపిందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని ప్రభు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శాలినిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. తన భర్తను తానే హత్య చేశారని శాలిని అంగీకరించింది. పెళ్లి కాకముందు నుంచి శాలిని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వివాహం జరిగిన తరువాత సోషల్ మీడియాలో కాలం గడిపిన శాలినికి ఇప్పటివరకు 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బలమైన భార్య శాలినికి 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడడంతో భర్త ప్రభు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రియుడు సెల్వరాజ్తో కలిసి భర్త ప్రభువును చంపేసిన భార్య శాలినికి ఎలాంటి ఫీలింగ్ లేకుండా గుండ్రాయిలాగా సైలెంట్గా ఉందని సేలం పోలీసులంటున్నారు. కిలాడి భార్య శాలిని క్రిమినల్ స్కెచ్ తెలుసుకున్న భర్త కుటుంబ సభ్యులు మతిపోయింది. సోషల్ మీడియాలో 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేస్తున్న కిలాడి భార్య శాలిని, ఆమె ప్రియుడు సెల్వరాజ్ జైలు పాలయ్యారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ తార్నాకలోని అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా 4 మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ హత్యలు చేసింది ఎవరో తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే జనవరి 16న నగరంలోని తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన 4 అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులను తమిళనాడులోని చెన్నైకి చెందిన దంపతులు ప్రతాప్ సింధూరా, కుమార్తె ఆద్య, ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రతాప్ క్షణికావేశంలో తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరానికి ప్రతాప్ శైలి కారణంగా తెలిసింది. అతని ప్రవర్తన తీరుతో ఈ హత్యలు జరిగినట్లు తేలింది. ప్రతాప్ తండ్రి చిన్నతనంలో మరణించాడు. దీంతో తల్లి కొడుకును అన్నీ తానే పెంచింది. ఒక్కడి కుమారుడు కావడంతో తల్లి జయతి అల్లారుముద్దుగా పెంచి పోషించింది. అతను ఏది అడిగినా ఇచ్చేది. ప్రతాప్ కావలసి దక్కకపోతే అలిగేవాడు. ఇలా ప్రతి విషయంలో తానే నెగ్గాలని చూసేవాడు. ఇలా అతను ఇల్లు, చదువు, లోకంగా జీవించాడు. స్నేహితులు, బంధువులకు దూరంగా పెరిగాడు. బాగా చదివి చెన్నైలోని ప్రముఖ కార్ల కంపెనీలో డిజైనర్ ఇంజనీర్గా ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత ప్రతాప్కు సమీప బంధువైన సింధూరతో పెళ్లైంది. వారికి ఒక కూతురు జన్మించింది. అయితే ప్రతాప్ ప్రతి విషయంలో తానే నెగ్గాలని చూసేవాడు. ఇలా భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. దీంతో భార్య, కూతురు, తల్లి హైదరాబాదొచ్చి తార్నాకలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ప్రతాప్ వారానికొకసారి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేవాడు. ఈ మధ్య హైదరాబాదొచ్చిన ప్రతాప్ అందరం చెన్నైకి వెళ్తామని చెప్పాడు. కాని దీనికి సింధూర ఒప్పుకోలేదు. సింధూర సమాధానంతో కోపంతో ఊగిపోయిన ప్రతాప్ భార్య, తల్లి, కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ప్రతాప్ తీరే కారణమని తెలుస్తోంది. అతను చిన్నప్పట్నుంచి స్నేహితులు, బంధువులు దూరంగా ఉండడం, ప్రతిదానికి ఆవేశానికి గురికావడం కుటుంబాన్ని నాశనం చేసింది.